నమస్తే అండి, నేను మీ కళ్యాణిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణ్ కిచెన్ కడప. ఈరోజు ఈ వీడియోలో చింతపండు పులిహోర ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. అచ్చం గుళ్ళో పెట్టే ప్రసాదం లాగానే ఉంటుంది. ఈ శ్రావణ మాసంలో మీరు కూడా తయారు చేసుకోండి. స్కిప్ చేయకుండా చూడండి, అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి హైప్ కూడా ఇవ్వండి. పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఈ విధంగా ఒక బాల్ లాగా చేస్తే పెద్ద నిమ్మకాయ సైజ్ అంత వస్తుంది. అంత చింతపండుని ఒక బౌల్లో వేసుకొని నీళ్ళు పోసి శుభ్రంగా కడిగి తర్వాత మళ్ళీ నీళ్ళు పోసి నానబెట్టి ఉంచుకోండి. ఫస్ట్ మనము చింతపండుని అనేది నానబెట్టుకోవాలి. పోపు పెట్టుకునేలోపు చింతపండు బాగా నానిపోతుంది. ఒక పాత్రలో 2 గ్లాసులు సోనా మసూర రైస్ అయితే వేస్తున్నాను. ఈ రైస్ 1/2 kg వరకు ఉన్నాయి. ఈ గ్లాస్తోనే కొలతలు అనేది మళ్ళీ నీళ్ళు కూడా వేసుకోండి. రైస్ని శుభ్రంగా కడిగి సేమ్ అదే గ్లాస్తో నీళ్ళు వేస్తున్నాను. నేనైతే 5 గ్లాసుల వరకు వేసాను. మీ ఇంట్లో ఉన్న రైస్ను బట్టి వేసుకోవాల్సి ఉంటుంది. రైస్ అనేది కొత్తవైతే 1కి 1.5 వేసుకోండి. పాతవైతే 1 గ్లాస్కి 2.5 గ్లాసు నీళ్ళు వేసుకొని రైస్ని అయితే తయారు చేసుకొని పక్కన ఉంచుకోండి. నీళ్ళు వేసిన తర్వాత 1/2 టీ స్పూను సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి బాగా మిక్స్ చేసి రైస్ని 10 నిమిషాలు నానబెట్టి ఆ తర్వాత రైస్ చేసుకోండి. రైస్ అనేది స్మూత్గా ఉంటుంది. ఈలోపు స్టవ్ వెలిగించి ఫ్రై పాన్ ఒకటి పెట్టుకోండి. మంటని సిమ్లో పెట్టేయండి. 4 ఎండుమిరపకాయలు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 1/2 టేబుల్ స్పూన్ నువ్వులు వేసేసి ఒక 10 గింజల వరకు ధనియాలు వేయాలి. తర్వాత 10 నుండి 12 గింజల వరకు మెంతులు వేసుకొని సిమ్లోనే బాగా దోరగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇవి బాగా చల్లారిపోవాలి. ఆ ప్యాన్లోనే 2 టేబుల్ స్పూన్స్ పుట్నాల పప్పు వేస్తాను. పుట్నాల పప్పు ఏమీ వేయించుకోవాల్సిన అవసరం లేదు. అందులో వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేయండి. ఆ వేడికే సరిపోతాయి. బాగా చల్లారిన తర్వాత చిన్న మిక్సర్ జార్ ఒకటి తీసుకొని వేయించుకున్న దినుసులన్నీ అందులో వేసేసి ఈ పౌడర్కి సరిపడా కొద్దిగా సాల్ట్ వేసి బాగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా వేయించేటప్పుడు దినుసులన్నీ కరెక్ట్గా వేయించుకున్నారంటే ఈ పౌడర్ గుమగుమలాడిపోతుంది. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ పులిహోరకి. ఇప్పుడు పక్కన పెట్టేయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ఒక కడాయి పెట్టుకొని పులిహోరకి సరిపడా ఆయిల్ అయితే ఇప్పుడే వేస్తున్నాను. 1/2 kg రైస్కి సరిపడా ఆయిల్ వేసాను. మీరు తగినంత వేసుకోండి. తర్వాత ఆయిల్ వేసిన వెంటనే మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, బాగా గుజ్జు తీసేసి ఆ గుజ్జుని ఇలా ఫిల్టర్ చేయండి. అందులో పెంకులు అవి ఏమన్నా ఉంటే అక్కడే ఉండిపోతాయి. లేదు చేత్తో అయినా ఫిల్టర్ చేసుకోండి. ఈ విధంగా చేశారంటే పెంకులు అవేమి రాకుండా ఉంటాయి. మనం తినేటప్పుడు పంట కింద పడినప్పుడు ఇరిటేషన్గా ఉంటుంది కదా, అలా లేకుండా బాగుంటుందన్నమాట. ఈ తొక్క పెంకులు మొత్తం అంతా తీసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నారంటే బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఈ పులుపుకి సరిపడా కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. ఎన్నిసార్లు వేసినా కరెక్ట్గా సరిపోయేలాగా వేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసేయండి. మన చింతపండు గుజ్జు ఏమి గట్టిగా ఉండాల్సిన పని లేదు. కొద్దిగా నీళ్ళు వేసి బాగా పిసికి వేసుకున్నారంటే బాగా ఉడుకుతుంది. ఆ చింతపండు ఫ్లేవర్ లేకుండా మంచి సువాసన వస్తూ ఉంటుంది. చూడండి, మీడియం ఫ్లేమ్లో నాకైతే 7 to 8 minutes అయితే పట్టింది. ఆయిల్ అనేది సపరేట్ అయింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేయాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి పోపు పెట్టుకోవడానికి ఒక ఫ్రై పాన్ పెట్టుకోండి. అందులో 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ పోపు దినుసులు వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర, ఆవాలు అనేది ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది పులిహోర. తర్వాత ఒక 4 వరకు ఎండుమిరపకాయలు వేసుకోండి. ఇప్పుడు వరకు పల్లీలు వేసుకొని ఇవి బాగా వేయించుకోవాలి. తక్కువ మంటతో వేయించుకున్నారంటే బాగా క్రిస్పీగా ఉంటాయి పప్పులు అవి. అందులో కొద్దిగా ఇంగువ వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేయండి. తర్వాత జీడిపప్పు పలుకులు వేసాను. మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. జీడిపప్పు వేసి అందులో పచ్చిమిరపకాయలు, అలాగే కొద్దిగా కరివేపాకు గుప్పుడు వరకు వేసేయండి. పచ్చి కరివేపాకు ఎక్కువ వేయడం వల్ల పులిహోర మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఈ పోపుకు సరిపడా సాల్ట్ వేస్తున్నాను. పోపులో సాల్ట్ వేయడం వల్ల పప్పులు అనేది చప్పగా లేకుండా బాగా సాల్టీగా ఉంటాయి. అవి బాగా వేగిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసాను. ఇప్పుడు ఒక పళ్ళెంలోకి రైస్ తీసుకోండి. బాగా పొడిలాడుతూ వచ్చింది చూడండి, స్మూత్గా ఉంది. అలాగే పొడిలాడుతూ ఉంది. రైస్ని అనేది నానబెట్టారంటే స్మూత్గా ఉంటుంది. రైస్ ఒక కనీసం 10 నిమిషాల పాటు నానబెట్టాలి బియ్యాన్ని. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, పులిహోర సరిపడా సాల్ట్ వేసేస్తున్నాను. అన్నం వేడిగా ఉంది కాబట్టి ఇప్పుడు వేస్తున్నాను. అదే అన్నం మీకు చల్లారిపోయి ఉంటే మనం పులిహోరకి పోపు పెట్టుకున్నాం కదా, స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అప్పుడు పసుపు వేసుకోండి. ఆ వేడికే సరిపోతుంది. అందులో కొద్దిగా పచ్చికరివేపాకు కూడా వేసాను. వేడి మీద పచ్చికరివేపాకు వేయడం వల్ల పులిహోర మంచి టేస్ట్ ఫ్లేవర్ ఉంటుంది. తర్వాత చల్లార్చి పెట్టుకున్న చింతపండు పులుసుని వేసుకోవాలి. చింతపండుని ఎంత బాగా ఉడికించుకున్నారంటే పులిహోర అనేది అంత బాగా రుచిగా ఉంటుంది.
తర్వాత పోపు మొత్తం వేసేయాలి. పల్లీలు మొత్తం, పచ్చిమిరపకాయలు మొత్తం అయితే వేసేయాలి. ఆ ప్యాన్లోనే కొద్దిగా రైస్ అయితే వేస్తున్నాను. కంపల్సరీగా అలా చేసుకోండి. ఎందుకంటే ఇంగువ, పోపు మొత్తం అందులోనే ఉంటుంది కాబట్టి వేస్ట్ అయిపోతుంది. ఇలా చేయడం వల్ల ప్యాన్కున్న ఆయిల్, ఇంగువ మొత్తం అయితే వచ్చేస్తుంది. తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని వేసేయాలి. రైస్ వేడిగా ఉన్నా పర్వాలేదు. పోపు, చింతపండు అంతా వేసేసాం కదా. ఈ టైంలో గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని కూడా వేసేసి చేతితో కానీ లేదా గరిటెతో కానీ మీకు ఎలా వీలు పడితే అలా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పులిహోర ఎంత బాగా కలిపారంటే టేస్ట్ అనేది అంత బాగుంటుంది. బాగా కలిపేసుకొని ఒక ప్లేట్లో కానీ బౌల్లో కానీ పెట్టి నైవేద్యంగా అమ్మవారికి సమర్పించుకోండి. పులిహోర అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, 1/2 kg రైస్కి నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ మొత్తం అందులో వేసాం కదా, కరెక్ట్గా సరిపోయింది. పులిహోర అచ్చం గుళ్ళో పెట్టే పులిహోర ఉన్నట్టే ఉంటుంది. మరి నేను చేసిన విధానము ఈ పులిహోర మీకు నచ్చినట్లయితే మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీ అమ్మవారికి కూడా సమర్పించుకోండి. ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.